హలో అండి, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వ్యూవర్స్ అందరికీ ప్రేమతో స్వాగతం తెలుపుకుంటున్నాను. తిరుమల యాత్ర తర్వాత స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ మన పవిత్ర రీడింగ్ని ప్రారంభిస్తున్నాను. నేను 2 days అయిందండి వచ్చి, కానీ కొంచెం ఇంట్లో వర్క్స్ చూసుకొని ఆల్సో శరీరం సహకరించగా కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఉన్నాయండి, పెండింగ్లో ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకున్నాను. వాటికి రీడింగ్ తీసుకోవడం వల్ల మన వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. ఇకపై డైలీ కంటిన్యూస్గా మన వీడియోస్ ఉంటాయండి. ఇక ఈరోజు రీడింగ్లోకి వెళ్ళిపోదాము. బేసికల్లీ మన జీవితంలో చాలాసార్లు మనకు అర్థం కాని విధంగా డబ్బు ఆగిపోతుంది. ఆల్సో ప్రేమలో గందరగోళం వస్తుంది. విజయానికి ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం అనేది కనిపించదు, రైట్? అప్పుడు మనం అనుకుంటాము, నేను కష్టపడుతున్నాను కదా, మరి ఎందుకు నా లైఫ్లో ఈ ఫ్లో ఆగిపోయింది, అందరూ ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. నిజానికి ఇవన్నీ మన కంటికి కనిపించని నెగిటివ్ బ్లాక్స్ అండి, అంటే ఎనర్జీ బ్లాక్స్ లెక్క. ఓకే, ఈ ఎనర్జీ బ్లాక్స్ వల్ల జరుగుతున్నాయి ఇవంతా. ఈ బ్లాక్స్ మన ఆలోచనలో, గత అనుభవాలలో, భయాలలో లేదా యూనివర్స్ డివైన్ టైమింగ్లో ఉండవచ్చు. ఓకే, ఈ రీడింగ్లో డబ్బు, ప్రేమ, విజయానికి అడ్డుగా నిలుస్తున్న ఆ కనిపించని బ్లాక్స్ ఏవో వాటిని యూనివర్స్ ఎనర్జీతో ఎలా తొలగించుకోవాలో, మీ ఫ్లోని మళ్ళీ ఎలా యాక్టివేట్ చేయాలో స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే, ఈ బ్లాకేజెస్ని ఎలా క్లీన్ చేసుకోవాలి మనకున్న అడ్డంకుల్ని అని చెప్పేసి. ఓకే అమ్మా. అండ్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూగా ఉంది నా వాయిస్, సో అందుకనే కొంచెం ఇలా ఉంది. సో ప్లీజ్ హోప్ యూ అండర్స్టాండ్. నేనైతే రీడింగ్ స్టాప్ చేయనండి, ఎందుకంటే ఆల్రెడీ చాలా డిలే చేశాను కదా. మీకు ఇవ్వాల్సిన సబ్జెక్ట్ నేను ఇవ్వాలి. ఓకే, ఈ రీడింగ్ను ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో వినండమ్మా. మీకు వచ్చే ప్రతి మెసేజ్ కూడా మీ సోల్కు అవసరమైందే అని గట్టిగా నమ్మండి. ఓకే, బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ మనం యూనివర్స్కి ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఈ పవిత్ర క్షణంలో నేను తీసుకునే ప్రతి కార్డ్ కూడా నిజమైన సత్యాన్ని, అవసరమైన మార్గదర్శకాన్ని చూపించాలనుకుంటున్నాను. డబ్బు, ప్రేమ, విజయానికి అడ్డుగా ఉన్న కనిపించని బ్లాక్స్ను వెలుగులోకి తీసుకురావాలి. నా ద్వారా వినే ప్రతి సోల్కు స్పష్టత, పీస్, హీలింగ్ అండ్ ఫ్లో తిరిగి రావాలి. ఈ రీడింగ్ ఎవరికి అవసరమో వారికే చేరాలి. అలా చేరేటట్టు చేయండి యూనివర్స్ మీ శక్తి ద్వారా. ఈ రీడింగ్ను డివైన్ ప్రొటెక్షన్, పాజిటివ్ ఎనర్జీతో నేను సంపూర్ణంగా అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కార్డ్స్ తీసుకుందామమ్మా. నేను టారో డెక్ పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి తీసుకుంటున్నాను ఇప్పుడు కార్డ్స్. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అనుకుంటే ఫస్ట్ కార్డ్ సెట్ మీరు మనసులో అనుకోండి. ఓకే, మనసులో అనుకుంటే వాటికి ఆన్సర్స్ అనేవి వస్తాయి మనకి త్రూ దిస్ రీడింగ్. ఓకేమ్మా, 2 కార్డ్స్ వచ్చాయి. నేను టోటల్ 6 కార్డ్స్ తీసుకుంటాను. ఇప్పుడు పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి తీసుకుంటున్నాను. ఇంకో 3 కార్డ్స్ చెప్పే అర్థమైంది కదా. మీకు ఇంకా ఎటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలో మీ మనసులో అనుకోండి. వాటికి రీడింగ్ ద్వారా మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి అమ్మా. మీకు క్లారిటీ, మీకు కావాల్సిన వాటికి ఈ రీడింగ్ ద్వారా మీకు ఆన్సర్ వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఓకే, సో దట్ నాకు తెలుస్తుంది కదా, దట్ సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాము. చేసిన వాటికి ప్రతిఫలం అందినప్పుడే కదా మనకి ఆనందం. సో అది అన్నమాట. ఓకే, దట్స్ ఇనఫ్. ఇప్పుడు నేను యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా తీసుకుంటున్నాను కార్డ్స్. మేబీ మీకు వాయిస్ రీచ్ అవుతుంది, స్లోగా వస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. ఓకేనా, సెట్ అయ్యే వరకు వాయిస్. ఓకే,
ఫస్ట్ కార్డ్ సెట్. మీరున్న సిచ్యువేషన్స్కి యూనివర్స్ ఇచ్చే అడ్వైస్, గైడెన్స్. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ వన్. Fourth one. Fifth one. Sixth one. Okay. First card set from Tarot deck. Queen of Pentacles. Second card set, the Hermit. Third card set, the Devil. Devil is a very powerful energy. Actually, మనకు ఆ కార్డు నెగిటివ్గా చూస్తారు, అది వెరీ పాజిటివ్ కార్డ్. ఓకే, the Tower. And the Sun. Oh, such a beautiful energies వచ్చినాయి అమ్మ. పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, అండ్ మనకి మీకు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ సజెషన్, మీకు చాలా క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. బికాస్ నేను పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చెప్పే వాళ్ళు నాకు చెప్పే గ్రాటిట్యూడ్, వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే సో దట్ నాకు అనిపిస్తుంది మీకు చాలా పెద్దగా, నార్మల్గా కాదు, పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే బెటర్ నేను పర్సనల్ రీడింగ్ సజెస్ట్ చేస్తాను. బికాస్ అది మీకే యూజ్ ఉంటుందమ్మా, అంతే. ఇట్స్ నాట్ కంపల్సరీ, అది మీ సిచ్యువేషన్ బేస్డ్. ఓకే, ద ఎర్త్ మదర్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డే. సెకండ్ కార్డ్ సెట్, ద హీలింగ్ లైట్. The shadow release. Third one. And fourth one, the divine plan. The earth mother and the divine plan మనకి ప్రామినెంట్లీ వచ్చే కార్డ్స్. The new beginnings. The moon flow. Okay, now let's dive deep into the reading. మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని కన్క్లూషన్ ఇచ్చుకుందాము. దెన్ యూ విల్ గెట్ ఎ క్లిస్టర్ క్లియర్ క్లారిటీ. ఓకే అమ్మా, చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఫస్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ద్వారా ఇదేంటంటే, ఈ కార్డ్ మీ జీవితంలో స్థిరత్వము, భద్రత, ఆర్థిక బాధ్యతను సూచిస్తుంది. ఓకే, కానీ మీరు డబ్బు విషయంలో చాలా భద్రతగా, జాగ్రత్తగా, భయంతో పోగొట్టుకుంటున్నానేమో అనే మైండ్ సెట్లో ఉండటం వల్ల ఫ్లో ఆగిపోయింది అని నాకు త్రూ దిస్ కార్డ్ చూపిస్తున్నారమ్మా. యూనివర్స్ చెప్తున్నారు ఏంటంటే, మీరు డబ్బును ప్రేమతో, నమ్మకంతో స్వీకరించాలి. భయం అడ్డుగా నిలుస్తుంది ఇక్కడ అని చెప్పి నాకు త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుందమ్మా. ఓకే, అండ్ సెకండ్ కార్డ్స్ ద హెర్మిట్. ద హెర్మిట్ కార్డ్ ఏంటంటే, ఇది లోపలికి తిరిగి చూడమనే సంకేతం మీకు. ఓకే, అంటే మీ జీవితంలో బ్లాక్స్ బయట కాదు, మీ ఆలోచనల్లో ఉన్నాయి. ఓకే, ప్రేమలోనైనా, అది కెరీర్లోనైనా మీరు చాలా కాలంగా ఒంటరిగా ఆలోచిస్తూ నాకు ఇదే రాసి ఉంది అని మౌనంగా అంగీకరించారు. రైట్, ఈ కార్డ్ చెప్తుంది సమాధానం మీలోనే ఉంది, అది వెతకండి, మీ ప్రశాంతంగా కూర్చొని వెతకండి, మీకే ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, అండ్ ద డెవిల్ కార్డ్. డెవిల్ కార్డ్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇది ప్రధాన బ్లాక్ కార్డ్ అమ్మా. క్లియర్లీ బ్లాకేజ్ ఉంది మీకు అని చెప్పి రిప్రజెంట్ చేసే కార్డ్. అంటే పాత అలవాట్లు, ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అండ్ ఆల్సో టాక్సిక్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ డబ్బుపై భయము, ఇవన్నీ కూడా మీ ఎనర్జీని బంధిస్తున్నాయి. బేసికలీ మీరు తెలిసి వదలలేనివే మీ జీవిత ఫ్లోని ఆపేస్తున్నాయి. ఓకే, ఇక్కడ
అవి వదిలేయాలి అని చెప్పేసి త్రూ దిస్ కార్డ్ మీకు కన్వే చేస్తున్నారు యూనివర్స్. ఓకే. అండ్ ద నెక్స్ట్ కార్డ్స్ ద టవర్. అంటే టవర్ కార్డ్ ఏంటంటే ఈ కార్డు భయపెట్టిన ఇది విముక్తి కార్డ్ బేసికలీ. అంటే యూనివర్స్ మీ జీవితంలో ఒక్కసారిగా నిజాన్ని చూపించబోతుంది. అంటే ఒక షాకింగ్ మార్పు ద్వారా మీ బ్లాక్స్ బ్రేక్ అవుతాయి అని చెప్పేసి త్రూ దిస్ కార్డ్ నాకు కన్వే అవుతుందమ్మా. అంటే ఇది ఈ షాకింగ్ మార్పు అనేది మీకు నష్టం కాదు. మిమ్మల్ని రీసెట్ చేయడానికి జరిగే ప్రాసెస్ యూనివర్స్ చేస్తున్నారు మిమ్మల్ని. ఓకే. అండ్ ద సన్ కార్డ్ సెట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద సన్. చూడండి, బిఫోర్ ద కార్డ్ ద టవర్ కదా ఫోర్త్ కార్డ్ సెట్, అండ్ ఫాలోడ్ బై ద సన్ కార్డ్. అంటే టవర్ తర్వాత సన్ రావడం అంటే చాలా క్లారిటీ, ఆనందము, విజయం ఖాయమని కన్ఫర్మేషన్ కార్డ్ అమ్మా మనకి ఇది. ఓకే. డబ్బు విషయంలో ఓపెన్ డోర్స్, ఆల్సో ప్రేమలో కూడా నిజమైన ఆనందము, జీవితంలో స్పష్టత వస్తాయని మీకు యూనివర్సే కన్వే చేస్తున్నారు చాలా గట్టిగా. ఓకే. అండ్ మీ ఫ్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు యూనివర్స్ త్రూ దిస్ కార్డ్ చెప్తున్నారమ్మా. బాగుంటుంది మీ లైఫ్ అని. ఓకే. చాలా బాగుంటుందమ్మా. మంచిగా వచ్చినాయి కార్డ్స్. అండ్ నెక్స్ట్ కార్డ్స్ ఫైనల్ కార్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్. అంటే కొత్త కొత్త భావోద్వేగ ఆరంభం అన్నమాట. అంటే కొత్త భావోద్వేగ ఆరంభం ఇన్ ద సెన్స్ మీ లైఫ్ మొత్తం న్యూ ఎమోషన్స్తో స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. అంటే ప్రేమలో కొత్త మెసేజ్ అండ్ కొత్త కనెక్షన్, లేదా మీ హార్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మీకు ఇక్కడ క్లిస్టర్ క్లియర్ క్లారిటీ అనమాట. అంటే మీరు మళ్ళీ ఆశతో జీవించడం ప్రారంభిస్తారు. ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు. అది మీకే మీ సెల్ఫ్కి క్లియర్గా తెలుస్తుంది. ఇది నా న్యూ లైఫ్ అని చెప్పేసి మీకే తెలుస్తుంది అని చెప్పేసి అప్కమింగ్ మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. అండ్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ మనకి ఫస్ట్ కార్డ్ సెట్ ద ఎర్త్ మదర్, రైట్. ఎర్త్ మదర్ అంటే ఏం చెప్పుకుంటాం మనం ప్రతిసారి? యాజ్ యూజువల్ గ్రౌండింగ్ నేచర్ అన్న అవసరమే. గ్రౌండింగ్ అవసరం. గ్రౌండింగ్ అవసరం అంటే ప్రకృతిలో లైక్ మీరు ప్రకృతిలో పవర్ అనేది ఉంటుంది. చాలా పవర్ ఉంటుంది ప్రకృతిలో. ఆ చెట్లు, వాటరు, పీస్ఫుల్ నేచరు, అదంతా త్రూ ఎర్త్ మదరే కదా మనకు అవన్నీ వచ్చేవి. సో ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి మీరు. ఓకే. మీ బ్లాక్స్ ఎక్కువగా మానసికము, శరీరాన్ని భూమితో కలిపితే ఎనర్జీ సెట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి గ్రౌండింగ్ నేచర్ అని చెప్పేసి మీరు అలవాటు చేసుకోవాలని. ఎర్త్ మదర్ మనకి ఇక్కడ కార్డ్ ఎందుకు వచ్చింది? మీరు భూమితో కలిపితే మీ ఎనర్జీని రీసెట్ అవుతుంది మీకు స్ట్రాంగ్లీ. మీరు దీనికి ఏం చేస్తారంటే అమ్మా, మామూలుగా ఎవరికి వారు మీకు నచ్చిన దైవాన్ని దండం పెట్టుకుంటాం కదా మనం దేవునికి భక్తితో. అలాంటి టైంలో సాష్టాంగ నమస్కారం చేయండి డైలీ భూమాతకి. దానివల్ల మీకు ఎక్కువ భూమాత మీకున్నది మొత్తం అప్పగించండి భూమాతకి. మీకున్న ప్రాబ్లమ్సే కానీ, మీకున్న మనశ్శాంతి లేకపోవడం అంతా భూమాతకి అప్పగించేసి సాష్టాంగ నమస్కారం చేసి, సర్వము నీవే తల్లి చూసుకోవాలి, నాకు మీ పాజిటివ్ ఎనర్జీని నాకు ఇవ్వండి అని చెప్పి సాష్టాంగం చేసినప్పుడు మనకి మన అవయవాల ద్వారా ఆమె భూమాత శక్తిని మీలోకి పంపిస్తారు. ఓకే. అది చాలా చాలా హై పవర్ఫుల్ ఎనర్జీ. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ద హీలింగ్ లైట్. అంటే హీలింగ్ లైట్ అంటే ఇక్కడ హీలింగ్ స్టార్ట్ అయింది మీకు అని చెప్పేసి యూనివర్స్ మీకు క్లారిటీ ఇస్తున్నారు. మీరు అనుభవించిన నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి, నిరాశలు ఇప్పుడు మెల్లగా కరిగిపోతున్నాయి. యూనివర్స్ మిమ్మల్ని వదలలేదు అని చెప్పేసి మీకు యూనివర్స్ ఇచ్చే కన్ఫర్మేషన్ కార్డ్ అమ్మా అది. అండ్ ద థర్డ్ కార్డ్స్ ద షాడో రిలీజ్. చూడండి, ద షాడో రిలీజ్ అంటే మీ చీకటి వైపు భయాలు, ఆల్సో నెగిటివ్ నమ్మకాలను అంగీకరించి వదిలేయాలి మీరు. ఓకే. వాటన్నిటిని మీ భయాలను ఏవైతే ఉన్నాయో, మీరు ఇప్పుడు ప్రజెంట్ చీకటి సైడ్ ఉన్నారు అని చెప్పేసి నెగిటివ్ నమ్మకాలని వీటిలన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా వదిలేయాలమ్మా. నెగిటివిటీ అనేది మీరు ఉంచుకోకూడదు. ఇవి వదిలిన క్షణం మీ ఫ్లో ఆటోమేటికలీ స్టార్ట్ అవుతుంది. ఓకే. చేసి ద షాడో రిలీజ్. షాడో రిలీజ్ అంటే చీకటి తత్వం, మీలో ఉన్న చీకటి తత్వాన్ని రిలీజ్ చేయాలి. అది రిలీజ్ అయిన మరుక్షణమే మీకు ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే.
Hope you got understand. And the divine plan. సారీ, ద డివైన్ ప్లాన్ అనేది ఇక్కడ ఫోర్త్ కార్డ్ సెట్. మీకు మనకి డివైన్ ప్లాన్ ఎర్త్ మదర్ కార్డ్ ప్రామినెంట్లో వస్తాయి, రైట్? ఇది ఏంటంటే ఈ కార్డు చెప్తున్నారు మీకు ప్రతి ఆలస్యం వెనుక ఒక డివైన్ టైమింగ్ అనేది ఉంటుందమ్మా. మీరు రెడీ అయ్యే వరకు యూనివర్స్ వేచి చూస్తుంది. ప్రజెంట్ కూడా అంతే, మీకోసం యూనివర్స్ వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎంత స్పీడ్గా రెడీ అవుతారో యూనివర్స్కి నచ్చినట్టు అది మీరే చూసుకోండి. యూనివర్స్ని మనం వెయిట్ చేయించకూడదు, యూనివర్స్ కోసం మనం రెడీ అయ్యి ఉండాలి. ఓకే, హోప్ యూ గాట్ అండర్స్టాండ్ మై పాయింట్. అండ్ ద న్యూ బిగినింగ్స్ కార్డ్, ఇదేంటంటే ఇది ఒక కొత్త ఆరంభ దశ. మీకు క్లియర్లీ తెలుస్తుంది, మీకే డబ్బు, ప్రేమ, విజయంలో కొత్త దారి తెరుచుకుంటుంది మీకు. ఓకే, పాత బ్లాక్స్ అన్నీ ఇక మీతో రావు అని చెప్పేసి మీకే యూనివర్స్ చెప్తున్నారు. అసలు చూడండి అమ్మా, చూడండి ఒక కార్డ్ తర్వాత ఒక కార్డు ఎంత క్లియర్గా వచ్చాయంటే చూడండి. ఫస్ట్ ఎర్త్ మదర్, మీరు ఇలా చేయాలి, మీరు ఈ లైట్లో ఎర్త్ మదర్ కార్డ్ ద్వారా మీరు ఇప్పుడు ఇలా చేయాలి, మీరు ఈ విధంగా చేస్తే మీకు ఎనర్జీ సెట్ అవుతుంది. సెకండ్ హీలింగ్ లైట్ కార్డు, నెక్స్ట్ ద షాడో రిలీజ్ కార్డు, ద డివైన్ ప్లాన్. మీరు ఇప్పటి వరకు జరిగింది మొత్తం ఇదే, మీరు ఇవి రిలీజ్ చేయాలి. ఇవి రిలీజ్ చేస్తే మీకు ఒక న్యూ లైఫ్ ఆటోమేటికల్లీ రీస్టార్ట్ అవుతుంది, ఫ్లో అని చెప్పారు. ఇప్పటి వరకు జరిగినవి మొత్తం ఒక మన మంచిగా యూనివర్స్ చెప్తున్నారు త్రూ డివైన్ కార్డు. అండ్ ద న్యూ బిగినింగ్, ఇప్పుడు మీకు న్యూ బిగినింగ్ కార్డు, ఇప్పుడు మీకు న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. ఎంత క్లియర్ అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కదానికొకటి కనెక్టివిటీతో కార్డ్స్ వస్తున్నాయమ్మా మనకి. అంటే యూనివర్స్ మనకి ఇక్కడ ఉన్నారు, మనతో ఉన్నారు. నా వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళందరూ నమ్మండి, మనకి మీకు యూనివర్సే ఇస్తున్నారు ఈ మెసేజెస్. ఓకే, ఫైనల్ కార్డ్స్ ద మూన్ ఫ్లో. ఏంటిది మూన్ ఫ్లో అంటే మీ ఇంట్యూషన్ని నమ్మండి అని చెప్పి మీకు చెప్తున్నారు. ప్రతి స్టెప్ క్లియర్గా కనిపించకపోయినా ఫీల్ అవ్వకండి మీరు. ఓకే, మీ ఫ్లో ఇప్పుడు సహజంగా ముందుకు సాగుతోంది అని చెప్పి మీకు క్లియర్లీ. అంటే ఏంటి, ద న్యూ బిగినింగ్ అని చెప్పి వచ్చింది కదా బిఫోర్ దిస్ కార్డ్. ద న్యూ బిగినింగ్ తర్వాత ద మూన్ ఫ్లో. ఇప్పుడు సహజంగా ఫ్లో అవుతుంది ఇప్పటి నుంచి. అందుకని నాతో ఈ రీడింగ్ చేపిస్తున్నారు, ఫర్ మీకు క్లారిటీ రావడం కోసం. యూనివర్స్ ఎంత క్లియర్గా ఇచ్చారమ్మా యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. నేను మాటలు రావట్లేదమ్మా, నాకు వచ్చే కార్డ్స్ అంత క్లియర్గా చెప్తుంటే ఇప్పుడు ఇవే కార్డ్స్ ఇది ముందు రావచ్చు. ఫర్ సపోజ్ ద షాడో రిలీజ్ ముందు రావచ్చు, న్యూ బిగినింగ్ ముందు రావచ్చు, అండ్ నెక్స్ట్ అట్లా స్టెప్స్ వేరేలా అయినా అక్కడ మీనింగ్ చాలా వేరుగా వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి ఎంత క్లియర్గా వచ్చిన కార్డ్స్ నేను మీ ముందే తీసాను. నాదేం లేదమ్మా కార్డ్స్, బికాజ్ అక్కడ ఇది యూనివర్స్ ఇచ్చిన ప్రాసెస్ కదా. నేను యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ని మాత్రమే తీస్తాను. నా ఇష్టం వచ్చినట్లు నేను సెలెక్టివ్గా వెళ్ళిపోదామంటే అక్కడ అవ్వదు. అక్కడ కంప్లీట్ వేరు, ఆ రీడింగే మారిపోతుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్తో జరిగే రీడింగ్ ఒక వెలుగులా ఉంటుంది. మనిషి చేసే రీడింగ్కి యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్తో చేసే రీడింగ్కి వేరమ్మా. అది ఆ శక్తి, ఆ పవర్ వేరు. నేను ఇవ్వాలంటే అది ఇవ్వలేను, అది ఇంపాసిబుల్. నాదేముంది అసలు, నేను సాధారణ మనిషిని, మీలాగానే కదా నేను కూడా. యూనివర్స్కి మనకి అదేనమ్మా డిఫరెన్స్, ఆ పవర్ క్లియర్గా తెలుస్తుంది. సరేనా, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ నేను ఒక ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నాను చూడండమ్మా. ఈ రీడింగ్ స్పష్టంగా చెప్తుంది, మీ జీవితంలో డబ్బు, ప్రేమ, విజయంలో అడ్డుగా ఉన్నవి బయట పరిస్థితులు కాదు. వీటన్నిటికి, విజయానికి బయట పరిస్థితులు అయితే కాదు, మీ లోపలి భయాలు, అటాచ్మెంట్స్, పాత నమ్మకాలే వాటికి రీజన్. ఓకే, ట్రస్ట్ ఇట్, నమ్మండి నేను చెప్పేది. మీకు మీ లోపల నుంచి కూడా సమాధానం వస్తుంది, అవునో కాదో అని. యూనివర్స్ ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఓకే, ఒక చిన్న అసౌకర్యం తర్వాత పెద్ద ఆశీర్వాదం వస్తుంది మీకు. ఓకే, ఈ ఫ్లో ఆగలేదు, ఇది కేవలం మిమ్మల్ని రీసెట్ చేయడానికి యూనివర్స్ చేస్తున్నారు. ఓకే, మిమ్మల్ని ఒక ఏంటంటే మిమ్మల్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నారు. మీరు ప్రెసెంట్ ఉన్న మనిషిగా ఫ్యూచర్ని ఇదే మైండ్ సెట్తో కంటిన్యూ చేస్తే మీ ఎదుగుదల
యూనివర్స్‌కి నచ్చినంత వెళ్ళదు. యూనివర్స్ కోరుకున్నంత వెళ్ళదు. కాబట్టి మిమ్మల్ని అప్‌గ్రేడ్ చేస్తున్నారు. మీరు అప్‌గ్రేడ్ అయితేనే మీ ఫ్యూచర్‌కి ఇంకా మీకు యూనివర్స్ ఇచ్చిన లైఫ్‌కి మీరు న్యాయం చేయగలరు. సో, అందుకనే అప్‌గ్రేడ్ చేసే ప్రాసెస్ ఇది. ఓకే. ఇది రీసెట్ మాత్రమే అని చెప్పి మీకు చెప్తున్నారు. పాత భయాలను ఫర్ ష్యూర్‌గా వదలండమ్మా. డబ్బును భయంతో కాదు నమ్మకంతో చూడండి. ఓకే. ఆల్సో మెయిన్‌లీ టాక్సిక్ కనెక్షన్స్‌ని కట్ చేసేయండమ్మా. మీకు తెలుస్తాయి ఏవైతే టాక్సిక్ కనెక్షన్స్ ఉన్నాయో అవి కట్ చేసేయండి ఇమ్మీడియేట్‌లీ. ఓకే. ఇమ్మీడియేట్‌లీ అలా తీసి పడేయండి మీ లైఫ్ నుంచి. మీ ఇంట్యూషన్‌ని గట్టిగా నమ్మండి. మార్పును రెసిస్ట్ చేయండి. మీ ఫ్లో తిరిగి ప్రారంభమైంది. ఓకే. ష్యూర్‌గా ప్రారంభమైంది. అది నమ్మండమ్మా. అందుకనే మీకు ఈరోజు ఈ రీడింగ్ మీ ద్వారా నా ద్వారా మీకు వెళ్ళేలాగా యూనివర్స్ చేశారు. అండ్ ఇది నేనిప్పుడు రాసులైతే చెప్తాను. నాకు కనిపించే రాసులు త్రూ దిస్ కార్డ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ కార్డ్స్ దట్ రాసులు పక్కన పెడితే మనకి మెయిన్‌లీ ఈ సిట్యుయేషన్ ఎవరెవరైతే ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్‌లీ రిజోనేట్ మీ హార్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే త్రూ ఔట్ దిస్ రీడింగ్ నేను చెప్పానో మీ హార్ట్‌కి గట్టిగా వెళ్తే ఈ రీడింగ్ మీకోసమేనమ్మా. రాసులకి సంబంధం లేదు. ఓకే. అండ్ నేను రాసులు కూడా చెప్తున్నాను చూడండి. నాకిక్కడ మేషరాశి ఎరీస్, ఆల్సో టారస్ వృషభ రాశి, లియో సింహ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. స్కార్పియో వృశ్చిక రాశి అండ్ క్యాప్రికాన్ మకర రాశి, పైసిస్ మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేమ్మా. అండ్ నేను ఒక చిన్న కన్క్లూషన్ చెప్తున్నాను చూడండి ఇక్కడ. ఈ డివైన్ ఫ్లోని కంప్లీట్‌గా ఇది చాలా స్ట్రాంగ్ రీడింగ్ అమ్మా. మనకి ఇక్కడ టవర్ తర్వాత సన్ కార్డ్, ద డెవిల్ తర్వాత టవర్ కార్డ్ వచ్చింది. టవర్ కార్డ్ తర్వాత సన్ కార్డ్ వచ్చింది. అసలు నాకు ఒక ఒక హై 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 వైబ్రేషన్ అనమాట. హై పాజిటివ్ రీడింగ్. హైగా యూనివర్స్ ఇస్తున్న మెసేజెస్ ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ చూడండి. ఆ కార్డ్స్ ఎట్లా వచ్చినాయి అంటే నేను చెప్పలేకపోతున్నాను. నేనే ఇంత గట్టిగా అంటే ఇంత గూస్ బంప్స్ వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. యూనివర్స్ ఏంటి ఇంత గట్టిగా ఇచ్చారు అని చెప్పేసి. సో, ఈ పాజిటివ్ రీడింగ్‌ని, ఈ ఫ్లోని, డివైన్ ఫ్లోని మీ జీవితంలోకి స్వీకరించడానికి మీ కామెంట్స్ ద్వారా యూనివర్స్‌కి చెప్పుకోండి. గట్టిగా మనందరము చెప్పుకుంటే గట్టిగా వెళ్తుంది అని చెప్తాను కదా! అది నమ్మండి. అది నిజమమ్మా. ఓకే. హార్ట్‌ఫుల్లీ నేను యూనివర్స్ ఆశీర్వాదాలను స్వీకరిస్తున్నాను. ఓకే. నాకున్న సర్వ బంధనాలు అంటే బ్లాకేజెస్. నాకున్న సర్వ బంధనాలు విడిపోతున్నాయి అని యూనివర్స్‌కి చెప్పుకోండి త్రూ దిస్ కామెంట్. ఓకే అమ్మా. హోప్ యూ ఆల్ గాట్ మై పాయింట్. నేనేం చెప్పానో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అమ్మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.